దారిలో సెలయేరులు. ఏప్రిల్ 6వ తేదీ. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. 145వ కీర్తన 13వ చరణం. క్రీస్తుపూర్వం 970లో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన 480 ఏళ్ల తరువాత దావీదు కుమారుడైన సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్ట తీర్మానం చేసుకొనెను. దావీదు యుద్ధాలు, అననుకున్న పరిస్థితుల మధ్య దేవాలయాన్ని కట్టలేకపోయాడు. కానీ సొలొమోనుకు ఇప్పుడు శత్రువు ఒకడును లేకుండను, అపాయమేమియూ కలుగకుండను దేవుడైన యెహోవా నలుదిశలను నెమ్మది దయచేసి ఉన్నాడు. తూరు రాజైన హీరాము సహకారంతో ఇశ్రాయేలు దేశమంతటా నిపుణులైన నిర్మాణకుల బృందాన్ని సమకూర్చగా ఆ బృందంలో 30,000 మంది పురుషులున్నారు. దేవాలయ నిర్మాణానికి అవసరమైన వస్తువులన్నీ యెరూషలేమునకు తరలించబడ్డాయి. హీరాము రాజు సొలొమోనుకు ఈ వర్తమానం పంపెను. నీవు నా యొద్దకు పంపిన వర్తమానమును నేను అంగీకరించి తిని, దేవదారు మ్రాన్లను గూర్చియు సరళపు మ్రాన్లను గూర్చియు నీ కోరిక అంతటి ప్రకారము నేను చేయించెదను. యెరూషలేములో ఉండగా రాజు సెలవీయగా వారు మందిరము యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను, మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి. ఆ తరువాత కట్టబడిన మందిరమును గూర్చిన నివేదికలు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తాయి. దాని పరిమాణము, నిర్మాణ సౌందర్యము నేడు మనకంటే ఎక్కువగా వారికి మిక్కిలి ఆశ్చర్యమును కలిగించి ఉంటాయి. ఈ దేవాలయం అనేకసార్లు ధ్వంసానికి గురైనప్పటికీ, ఎందరో దీనికి మరలా కట్టించినప్పటికీ, సొలొమోను కట్టించిన దేవాలయపు ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా ఆ ప్రదేశంలో, అనగా మోరియా పర్వతం మీద ఒమర్ మసీదు లేక డోమ్ ఆఫ్ ద రాక్ అని పిలువబడే నిర్మాణం ఇంకా ఉంది. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి ఇక్కడే. ఆ తరువాత ఇది అతి పరిశుద్ధ స్థలమునకు వేదికగా, అనగా నిబంధన మందసమును నిలిపిన ప్రదేశంగా మారింది. ఈ దేవాలయం నిర్మించబడిన సమయంలో నగరంలోని 5వ వంతు ప్రదేశాన్ని ఆక్రమించుకుంది. ఇప్పటికీ అది 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ప్రతి ఖండంలోనూ, ప్రతి దీవిలోనూ పొద్దుపొడుపు మరొక నూతన దినంలోకి నడిపించినట్టే ప్రార్థనా స్వరం ఎన్నడూ మౌనం వహించదు. స్తుతిగీతపు ఆలాపన ఆగిపోదు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.